చెప్పడానికి దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చారు. అంటే లోకంలో అనేకమైనటువంటి కార్యక్రమాలకి మనుషులు సమయం ఇస్తూ ఉంటారు. దేవుడి కార్యక్రమాలకు సమయం ఇవ్వటం అనేది గొప్ప భాగ్యం అండి. ఎందుకొరకంటే ఈ పని ఎవరి పని అండి? దేవుని పని. ఒకవేళ గొప్ప నాయకులు, గొప్ప అధికారులు, పాలకుల పనిలో పాలువారు అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రతిఫలం పొందుకుంటాం. కానీ ఈ పనిలో పాలువారైతే వారికన్నా గొప్ప వ్యక్తి దేవుడు. దేవుని దగ్గర నుంచి మనం ఏం చేస్తామండి? ప్రతిఫలం పొందుకుంటామండి. అంటే నేను ఒక చిన్న మాట మీ మనసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే అది లోకంలో అనేకమైన విషయాలు వినటానికి మనుషులు సమయం ఇస్తారు, కానీ అవి మనుషుల్లో జీవాన్ని పెంచవండి. జీవాన్ని పెంచే శక్తి దేనికి మాత్రమే ఉందంటే దేవుని యొక్క వాక్యానికి మాత్రమే ఉంది. దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన వాక్యము జీవము కలిగింది. మనల్ని దేవుడు కోరుకునే వ్యక్తిత్వంలోకి మార్చడానికి దేవుని వాక్యమే మనకి ఆధారం అండి. కాబట్టి అలాంటి వాక్యాన్ని వినటానికి మంచి మనసుతో సమయాన్ని వెచ్చించి, కొంచెం బయట వాతావరణం వేడిగా ఉందండి బాగా, మీరు అవేవి లెక్క చేయకుండా దేవుని సన్నిధికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మనపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అంటే నేను ఈ సమయంలో మనందరికీ అవసరమైనటువంటి ఒక పాఠాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. అంటే మీకు తెలిసిన విషయాలే సహోదరులు చాలా సందర్భాల్లో మీతో మాట్లాడుంటారు. నేను కొత్త విషయాలు ఏం బోధించడానికి రాలేదు, కానీ తెలిసిన విషయాలు ఎందుకు మనం ఇలాగ మళ్ళా నేర్చుకోవాలి అంటే, పేతురు అన్నట్టుగా మిమ్మల్ని రేపవాలనే మాట చెప్తాడండి. అంటే ఒక విషయాన్ని ఒకసారి విన్న తర్వాత మరలా మన దగ్గరికి ఆ సందేశం వినబడుతుందంటే, మన దగ్గరికి ఆ సందేశం వస్తుందంటే, మన హృదయాల్ని, మన మనసుల్ని ఏం చేయబడాలంటే రేపబడాలండి. ఒకవేళ మార్చుకోవాల్సినవి ఉంటే మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది, బలపరుచుకోవాల్సిన విషయాలు ఉంటే బలపరుచుకోవడానికి ఈ సంగతులు మనకి దేవుడు మరలా తన సందేశాన్ని మన దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాడు. అది మనం నమ్ముదాం. తెలిసిన విషయాలే కదా, మేము ఇప్పుడు నేర్చుకునే విషయాలే కదా అని వాటిని కొట్టిపడేయకుండా వాటి మీద మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లోకంలో మనుషులు ఒక కుటుంబం కానీ, లేకపోతే సమాజం కానీ, కుటుంబం కానీ, సంఘాలు కానీ కలిసి ఉంటున్నారు, కానీ మనుషులు కలిసి దేవుడి పనిలో కానీ కుటుంబం అభివృద్ధి కొరకు కానీ పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అంటే అవునని సమాధానం వస్తా, లేదని సమాధానం వస్తా. ఏమండి? ఒక కుటుంబం కట్టబడాలంటే ఒక నలుగురుంటే కుటుంబంలో నలుగురు ఏకమై ఉంటే కుటుంబం కట్టబడిద్దా? ఒక్కొక్కలాగా ఆలోచన చేస్తే కుటుంబాలు కట్టబడతాయా? నలుగురుంటే నలుగురు ఏకమై ఉండాలండి. నలుగురు మనసులో ఒకేలాగా ఉండాలండి. ఇప్పుడు సంఘం అనేది నలుగురు కాదు, అనేకుల సమూహం ఇక్కడ కూడుకుంటుంది. ఒకవేళ 40 మంది ఉంటే 40 మంది కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉంటే, అందరూ ఒకేలాగా ఆలోచన చేస్తే సంఘం అభివృద్ధి చెందిద్దా? ఎవరికి వాళ్ళుగా, ఎవరి ఉద్దేశాలకు అనుకూలంగా, ఎవరి స్వప్రయోజనకు అనుకూలంగా వాళ్ళు ఆలోచన చేస్తే సంఘాలు అభివృద్ధి చెందుతాయా? అందరూ ఒకేలాగా ఆలోచన చేస్తే, అందరూ ఒకే భావన, ఒకే మనసు, ఒకే తాత్పర్యం కలిగి ఉంటే అది ఏ రంగమైనా అభివృద్ధి చెందిద్దండి. మన కుటుంబ వ్యవస్థ కానీ, లేకపోతే సంఘం కానీ, ఏదన్నా లోకంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానీ ఏకత్వం ఉన్న చోట అభివృద్ధి అనేది సాధించగలమండి. అంటే ప్రస్తుతం ఏకత్వం కలిగి ఉండే విషయంలో మనుషులకు శ్రద్ధ ఉందా? మనుషులకి నిర్లక్ష్యం వచ్చేసిందా? ఐక్యత కలిగి ఉండే విషయంలో, లేకపోతే ఏకత్వం కలిగి ఉండే విషయంలో శ్రద్ధ కలిగి ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? నిర్లక్ష్యంతో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? ఆ ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసిన ప్రయత్నం చేయండి. ఏకత్వం కలిగి ఉండే విషయంలో, ఐక్యత కలిగి ఉండే విషయంలో మనుషులకి శ్రద్ధ ఉందా, నిర్లక్ష్యం వచ్చిందా? ఏమో అంటే కొంచెం మన మానవ సంబంధాలు, కుటుంబంలో కానీ, సంఘంలో ఆత్మ సంబంధమైనటువంటి ఈ సహవాస వాతావరణంలో కానీ ఐక్యత కలిగి ఉండటానికి శ్రద్ధ కలిగి ఉండేవాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా కనబడుతుందండి ప్రస్తుత సంఘాల్లో. అయితే నేను ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం నుంచి ఓ చిన్న పాఠాన్ని మీ మనసులో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 3వ వచనం వరకు చదువుకొని పాఠంలోకి వెళ్దాం. మీలో ఎవరైనా సహోదరులు చదవచ్చు, సహోదరులు కానీ.
నేను మీతో పంచుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏంటంటే, ఐక్యతను కాపాడుకోవటం యందు శ్రద్ధ కలిగి ఉందుము. శ్రద్ధ కలిగి ఉందుము. ఇది మనం నేర్చుకునే ఒక పాఠం అండి. అంటే ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలనేది ఈరోజు మనం ఒక పాఠంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఎక్కడుంది ఆ మాట? మీరు సహోదరులు చదివిన మాటలో మనం ఆలోచన చేసినప్పుడు 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నప్పుడు, లేకపోతే 2వ వచనంలో మొదట ఏమన్నాడు? సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారే అన్నాడండి. అంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి యందు శ్రద్ధ కలిగిన వారే. అంటే ఐక్యమును కాపాడుకునే విషయంలో మనుషులకి ఏముండాలంటున్నాడండి? సంఘంలోకి వచ్చిన వారికి ఏముండాలండి? శ్రద్ధ ఉండాలండి. దానికి సంబంధించి ఒక పాఠంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఈ పాఠానికి ఉద్దేశం నేనేం రాసుకున్నానంటే, మనం ఈ పాఠం చదువుతున్నప్పుడు ఎందుకు చదవాలి ఈ పాఠాన్ని? సామాన్యంగా ఓ పాఠం ఏదైనా ఒక అంశాన్ని గురించి నేర్చుకుంటున్నప్పుడు ఎందుకు నేర్చుకోవాలన్న ప్రశ్న వేసుకోవాలండి. మనల్ని దేవుడు లోకంలో ఉన్న మనల్ని ఏం చేశాడండి? లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించి ఏం చేశాడు? క్రీస్తులో తీసుకొచ్చాడండి. క్రీస్తునందు మన విశ్వాస జీవితాన్ని ప్రారంభించాం. అంటే క్రీస్తునందు విశ్వసించిన వారందరూ, విశ్వాసులైన వారందరూ, క్రీస్తునందు విశ్వాసులైన వారందరూ ఎలా ఉండాలో నేర్చుకుంటామంటే, క్రీస్తునందు విశ్వాసులైన వారందరూ ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఏక మనసు కలిగిన వారే, ఏక మనసు కలిగి ఉండుటకు ప్రయాస పడవలనని ఈ పాఠం యొక్క ఉద్దేశంగా చెప్పుకుందామండి. మనం లోకంలో నుంచి తప్పించబడ్డాం. లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడండి? తప్పించాడండి. లోకంలో మన విశ్వాసం కాదు, అవిశ్వాసం. క్రీస్తులో తీసుకొచ్చిన తర్వాత మనల్ని ఒక ముద్ర వేశాడు. మనల్ని ఏమని గుర్తిస్తున్నాడంటే విశ్వాసులుగా దేవుడు గుర్తిస్తున్నాడండి. ఇప్పుడు విశ్వాసుల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలండి. ఒకప్పుడు ఒకవేళ ద్వేషం అనే దుర్గుణంతో లోకంలో భ్రష్టత్వంలో కొనసాగుతున్నానేమో, దేవుడు ఆ భ్రష్టత్వం నుంచి తప్పించి దేవుని ప్రేమ నా హృదయంలో కొమ్మరించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ఈ జీవితంలో ప్రభు పాలనలో ప్రేమ కలిగి నడుచుకుంటూ సమాధానం కలిగి బ్రతుకుతూ, ఈ సమాధానం మనుషులను ఏం చేస్తుందంటే ఒకటిగా ఉంచుతుందండి. ఈ ఏక మనస్సు లేకపోతే ఏకత్వం కలిగి ఉండుటకు ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ఏం చేయాలంటే ప్రయాసపడాలి. అంటే ప్రయాసపడాలనే మాట ఎందుకు నేను రాసుకున్నానంటే, ఎందుకు రాశానంటే అక్కడ అంత ఈజీ కాదండి ప్రేమ కలిగి ఉండటం. పొరుగువానితో సమాధానం కలిగి ఉండటం అంత ఈజీ కాదండి. ఒక మనిషి మరొక మనిషితో మనసు కలిపి ప్రయాణం చేయటం, కలిసి ఉండటం అంత ఈజీ కాదండి. దానికి చాలా మనస్తత్వం, కొంచెం ప్రయాసపడాలండి. ఇప్పుడు లోకంలో మనం చూసినప్పుడు లోకంలో ఏకత్వం ఉందా? ప్రస్తుతం లోకంలో మనం చూస్తే లోకంలో ఏకత్వం లేదండి. అంటే ఏకత్వం లేదని ఎలా చెప్తాము? ఎక్కువ ఎక్కడ చూసినా ఏం సంభవిస్తున్నాయండి? ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా కలహాలు ఉన్నాయా లేవా? విరోధాలు ఉన్నాయా లేవా? వ్యతిరేకతలు ఉన్నాయా లేవా? యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? ఒకరికొకరు భేదాభిప్రాయాలు ఉన్నాయా లేవా? మనస్పర్ధలతో, విద్వేషాలతో ఒకరికొకరు రెచ్చగొట్టుకుంటున్నారు లేదా? ప్రస్తుతం లోకంలో ఉన్నటువంటి తీరుతెన్నులు మనం గమనిస్తున్నప్పుడు ఏకత్వం అనేది కనబడట్లేదండి. మనుషుల మధ్య ప్రేమాప్యత లేవండి, సఖ్యత లేదండి. అస్తమానం ఒకరి మీద ఒకళ్ళు ఆధిపత్యం చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరికొకరు అన్యాయం చేసుకోవడానికి ప్రస్తుతం మనుషుల జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పోనీ లోకంలో నుంచి తప్పించబడి, భ్రష్టత్వం నుంచి తప్పించబడినటువంటి క్రైస్తవుల్లో మరి ఏకత్వం ఉందా? భేదాభిప్రాయాలు ఉన్నాయి ఎక్కువగా.
లోకంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ఒకరికొకరు వంచుకుంటూ మోసం చేసుకునే సంస్కృతి ఉంది. మరి క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ ఉండే సంబంధ బాంధవ్యాలు ఏకత్వం కలిగి ఉంటున్నారా, విరోధ భావాలతో ఎక్కువ మంది ఉంటున్నారంటే లోకంలో ఎలా ఉందో ప్రస్తుత కుటుంబాల్లో కూడా, క్రైస్తవుల కుటుంబాల్లో కూడా అలాగనే ఉందండి. ఆ కుటుంబ వాతావరణాన్ని బాగోలేదు కాబట్టి ఆ బాగోలేని కుటుంబ వాతావరణం సంఘంలోకి వచ్చినప్పుడు సంఘ వాతావరణం కూడా ఎలా ఉంటున్నాయండి, విరోధాలతో ఉంటున్నాయండి, వ్యతిరేకలతో ఉంటున్నారండి, సహోదరుల మధ్య భేదాభిప్రాయాలతో ఉంటున్నారండి, ఒకరికొకరు పొసక్కుండా ఉంటారండి, ఒకరికొకళ్ళు గౌరవించుకోకుండా, ఒకరికొకళ్ళు విలువనిచ్చుకోకుండానే మనుషులు ఆరాధనకు వస్తారు, ప్రార్థనకు వస్తారు, వెళ్ళిపోతారండి. అంటే లోకం ఎలా ఉందో ప్రస్తుతం సంఘ వాతావరణాలు కూడా నెమ్మదిగా అలాగా దారి తీస్తుందండి. అలాగనే అయితే ఈ పాఠం ఒకవేళ మనం ఆలోచిస్తున్నప్పుడు అది ఎప్పుడు సాధ్యమైందో ఏకత్వం అనేది కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఒకటి మనం చూస్తుంది ఏంటంటే, లోకంలో ఏకత్వం లేదు. మరి క్రైస్తవ్యంలో, సంఘంలో, సంఘ కుటుంబాల్లో రెండు ఏకత్వం లేని చోట క్షేమాభివృద్ధి జరిగిద్దండి, యూనిటీ లేని చోట క్షేమాభివృద్ధి జరిగిద్దా? ఏకత్వం లేని చోట క్షేమాభివృద్ధి జరగదండి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఓ తండ్రికి 3 కుమారులు ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆ ఇల్లు సరిపోవట్లా, అంటే పెళ్ళి అయిపోయింది పిల్లలకి, ఈ ఉమ్మడి కుటుంబం ఆ ఇంట్లో సరిపోవట్లేదండి. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే పిల్లలతో మాట్లాడుతూ, నాన్న ఇల్లు సరిపోవట్లేదురా, మనం దీన్ని పడేసేసి పెద్ద ఇల్లు కట్టుకుందాం, కొంచెం ఆర్థికంగా మనం ఇదిగో ఇంత ఉంది, మన ధనం నా దగ్గర ఎంత ఉంది, మీరు కూడా తలా చేయూతను అందిస్తే ఇల్లు కట్టేద్దామరా, మనం కొంచెం పెద్ద ఇంట్లో ఉండటానికి ప్రయత్నం చేద్దామని తండ్రి ప్రపోజల్ చేస్తే కొడుకులు ఓకే అన్నారండి పెళ్ళిళ్ళైన తర్వాత. ఇప్పుడు ఓకే అయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రోగ్రాం తలపెట్టినప్పుడు ఆ మాట సరైన తర్వాత కుటుంబ సభ్యులందరూ, మిగిలిన కొడుకులందరూ ఏం చేయాలండి, తండ్రికి సహకరిస్తే ఈజీగా ఆ ఇల్లు కట్టుకోవటం సాధ్యమైద్దండి. ఉన్న ఇల్లు పడేసేసారు, ఇల్లు పని ప్రారంభించారండి. ఏం బుద్ధి పుట్టిందో తెలియదు పునాది వేసిన తర్వాత. ఇప్పుడు ఆ భార్యలు ఏదో చెప్పుంటారు ఈ పిల్లలకి, ఇప్పుడు మనం ఒక ఇంట్లో కట్టడం ఏంది, మనకంటూ సొంత ఇల్లు అయితే అని ఏం చేశారంటే, పెద్దోడు నేను ఈ ఇంటికి నేను సహకరించను, నాకంటూ సొంత ఇల్లు ఉండాలి, కాబట్టి నాకు సొంతమైన దాన్ని చూసుకుంటాను. ఆ పెద్దోడు చెప్పాడు కాబట్టి చిన్నోళ్ళు ఇద్దరు కూడా సహకరించడం మానేశారండి. ఆ పునాది మీద దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు ఉన్నెళ్ళు పెరుక్కొని పునాది మీద ఒకవేళ పునాది వరకు వేసినటువంటి ఆ ఇల్లు ఎవరికి ఉపయోగపడిద్దండి? ఇప్పుడు ఆ తండ్రి మనోవేదన అండి. అంటే ఈ సంగతి ఎందుకు చెప్పాడంటే, తండ్రికి తన బిడ్డల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుకోవడానికి చాలా కళ్ళు ఉంటాయండి. దాని కొరకు పిల్లలందరినీ ప్రోత్సహిస్తాడండి, పిల్లలందరూ చేతులు అందించాలని కోరుకుంటాడండి. ప్రస్తుతం ఆ కుటుంబ వాతావరణం కూడా ఈ మనుషుల మధ్య భేదాభిప్రాయాలు, విరోధ భావాలు, వ్యతిరేకతలు ఉండటం వల్ల ఒక పని అనుకుంటారు కానీ దాన్ని చేసే విషయంలో మాత్రం చేద్దామంటారు ముందు, కానీ చేసే దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరు కూడా ఏం చేయాలండి, సహకారం అనేది అందించడండి. అప్పుడు సహకరించకపోవటం వల్ల ఆ పని అర్ధాంతరంగా ఏమైపోయిద్దండి, ప్రారంభించిన పని అలాగనే ఆగిపోయిద్దండి. సంఘంలో కూడా మీరు చాలా కార్యక్రమాలు సహోదరులు ఇక్కడ నాయకత్వం వహించే వాళ్ళు ప్రపోజ్ చేస్తారండి. సహోదరులారా మనం అది ఇచ్చేద్దాం అని చేసినప్పుడు సభ్యులు చాలామందికి ఆ మాటలు విన్న తర్వాత కొంచెం ప్రేరేపించబడి మనం చేద్దామని వస్తారండి. ఓకే బ్రదర్ మనం చేయటం వల్ల మనకి సంఘం అభివృద్ధి చెందిద్దని ఆశ ఉండిద్దండి. తీరా ఆ పని ప్రారంభించిన తర్వాత ఎంతమంది సహకరిస్తారు? సహకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారా? చేద్దామనే వాళ్ళు మాత్రం 100కి 90 మంది అంటారండి. చేసేవాళ్ళు మాత్రం ఏమో, అది చాలా చోట్ల అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలని విజయవంతంగా కొనసాగించలేకపోతున్నారు. అది విజయవంతంగా ముగించలేకపోతున్న కారణం ఏంటంటే కలిసికట్టుగా చేసే మనస్తత్వాలు ఉండట్లేదండి. ఒకవేళ ఏదన్నా వద్దులేండి, ఆ మాట చెప్తే నొచ్చుకుంటారేమో.
అంటే ఐక్యత ఉన్న చోట క్షేమాభివృద్ధి ఉండిద్దండి. ఐక్యత ఉన్న చోట క్షేమాభివృద్ధికి ఉండుద్ది. క్షేమాభివృద్ధి. ఒకవేళ ఐక్యత లేదనుకోండి, ఎప్పటికీ అది క్షేమాభివృద్ధి అవ్వదండి. అది ఒకవేళ కుటుంబం కానీ, ఒకవేళ సంఘం కానీ ఐక్యత ఉంటేనే, నలుగురు ఒకే మాట మీద, ఒకే అభిప్రాయంతో, ఒకే భావంతో ఉంటేనే దేనైనా సాధించగలరండి. ఒకవేళ ఐక్యత లేకపోతే మాత్రం దేన్ని సాధించలేరండి. మనం చిన్నప్పుడు స్టోరీ వింటాం. ఓ తండ్రి దగ్గరికి కొడుకులు, తండ్రి అంటండి, నలుగురు కొడుకులు, ఏమో నేను మర్చిపోయాను ఆ స్టోరీలో, మీకు అర్థమైంది ఈ స్టోరీ చెప్తే. 10 మంది కొడుకులు అనుకుంటా బహుశా. 10 కర్రలు తెస్తామన్నాడండి ఆ తండ్రి. 10 కర్రలు తెస్తామన్నప్పుడు ఒక్కొక్క కర్ర ఏం చేశాడండి, టపా 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 విరిచేసాడండి. 10 కర్రలు కట్టగట్టేసి ఇప్పుడు విరవమన్నాడండి. 10 కర్రలు కట్టగట్టి విరవమంటే విరుస్తాడా? ఎందుకు విరవలేరు? ఒకదానికి ఉన్న బలం వేరు, 10 మంది కలిస్తే బలం వేరండి. మనం ఒకరిగా చేసేది వేరు, 10 మంది చేసేది వేరండి. మన కుటుంబాల్లో, మన స్థానిక సంఘాలు అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏంటంటే, ఖాళీగా ఉండేవాళ్ళు ఎక్కువ మంది, పనిచేసే వాళ్ళు తక్కువ మంది అవ్వటం వల్లే మన భారతదేశంలో ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబాలు, ఒకవేళ సంఘాలు కూడా వెనుకబడిన సంఘాలుగా ఉన్నట్టుగా కనబడతాయండి. అంటే ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దాం, ప్రయత్నం చేద్దామండి. అప్పుడు ఐక్యతకు మూలం ఏంటంటే, క్రైస్తవ్యంలో ఐక్యతకు ప్రధానమైనటువంటి మూలం ఏంటంటే, యోహాను సువార్త యేసు చెప్పినటువంటి బోధ, పరిశుద్ధాత్మను బోధించినటువంటి బోధకు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడాను అంగీకరించి దాని ప్రకారంగా తమ విశ్వాసాన్ని కట్టుకుంటే ఏకత్వం అనేది సాధ్యమైద్దండి, ఐక్యత అనేది సాధ్యమైంది. ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయము. ఐక్యతకు మూల కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ బోధించిన బోధన అంగీకరించడం వల్ల సాధ్యమైద్దండి. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము. మీకు బాగా ఈ వచనం తెలిసిందే. 20-21 వచనాల్లో, మరియు నువ్వు నన్ను పంపితువని లోకం నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమే ఉండవలనని. వారును అంటే అపోస్తులు మాత్రమే కాదు ఏకమే ఉండాల్సింది. వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వసించిన వారందరూ, అంటే అపోస్తులు లోకంలోకి వెళ్తున్నారు ప్రభుని గురించి ప్రకటించడానికి, దేవుని సంకల్పాన్ని ప్రకటించడానికి. ఇప్పుడు యేసుని గురించి వినిన వారందరూ ఎలా ఉండాలని యేసు ప్రార్థన చేస్తున్నారంటే ఏకమే ఉండవాలని. ఇప్పుడు అపోస్తుల చేత సందేశాన్ని ఉపదేశించే విషయంలో ఎవరిని వారు నడిపించారండి? ఎవరు వారు నడిపించారంటే పరిశుద్ధాత్మ వారు నడిపించాడండి. నా దగ్గర ఒకవేళ యోహాను సువార్త మీరు 14వ అధ్యాయం 15వ అధ్యాయాలు చదువుతున్నప్పుడు, 16వ అధ్యాయం కూడా చదువుతున్నప్పుడు, నేను ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపించుతున్నా ఆ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అపోస్తులు ప్రభుని గురించి ప్రకటించినప్పుడు విని వారందరూ కూడా ఎలా ఉంటారండి? ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఒకే బోధ ప్రకటించబడితే విని వారందరూ ఎలా ఉంటారండి? ఏకమే ఉంటారండి, ఒకటిగా ఉంటారండి. ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ యొక్క బోధన మనం అంగీకరించకపోతే మాత్రం మనలో ఏముండదంటే ఏకత్వం అనేది ఉండదండి. అంటే ఏకత్వానికి మూలం ఏంటంటే, ఐక్యతకు మూలము పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన సంగతులు అంగీకరించడం. ఇది పాఠంలోకి వెళ్ళినప్పుడు కొంచెం వివరంగా చెప్తానండి. పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన సంగతులను అంగీకరిస్తే క్రైస్తవ్యంలో ఏకత్వం, ఐక్యత అనేది సాధ్యమైతే తప్ప ఒకవేళ అంగీకారం లేకపోతే మాత్రం ఏకత్వం సాధ్యం కాదండి. అప్పుడు మొదటగా మనం చూస్తుంది ఏంటంటే, ఈ ఏకత్వానికి సంబంధించి లేకపోతే ఐక్యతకు సంబంధించిన విషయాల్లో లోకంలో ఐక్యత లేదు. మరి క్రైస్తవం దగ్గరికి వచ్చేసరికి ఐక్యత ఉందా లేదని ఒక ప్రశ్న వేసుకోవాలండి. ఐక్యత ఉన్న చోట క్షేమాభివృద్ధి సాధ్యమైంది.
ఐక్యతకు మూలం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడినటువంటి సంగతులు అంగీకరించడం. ఇప్పుడు అది ఎలాగో తర్వాత నేను చెప్తాను. ఐక్యతకు సంబంధించి బైబిల్ ఏం బోధిస్తుందో ఒకసారి కొన్ని వచనాలు చదువుదామండి. ఐక్యతకు సంబంధించి బైబిల్ ఏం బోధిస్తుందో కీర్తన గ్రంథము 133 కీర్తనలో ఐక్యతకు మూలం మానవ అభిప్రాయాలు కాదు. మానవ అభిప్రాయాలు అయితే ఒకవేళ 100 మంది నిలబెడితే 100 అభిప్రాయాలు వస్తాయండి. ఒకవేళ ఇక్కడికి వచ్చి 10 మంది ప్రసంగం చేయమంటే 10 మంది 10 రకాల అభిప్రాయాలు చెప్తారు. మానవ అభిప్రాయాలను బట్టి ఏకత్వం రాదు ఎప్పుడు కూడాను. పరిశుద్ధాత్ముడు ఒక్కడే కాబట్టి ఆ పరిశుద్ధాత్మ బోధించిన బోధను అంగీకరించినటువంటి ఆ అంగీకారాన్ని బట్టి ఏకత్వం అనేది వచ్చిద్దండి. ఆత్మచేత బోధించబడిన సంగతులు వినటం వల్ల దానికి విధేయత చూపించడం వల్ల మనుషుల ఏకత్వం వచ్చింది. కీర్తన గ్రంథం 133 కీర్తన 1వ వచనం అంటాడు అక్కడ, సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మేలు, అది ఎంతో మనోహరం అన్నాడండి. అంటే ఐక్యత కలిగి ఉండటానికి సంబంధించి మొట్టమొదట మనం ఆలోచించే విషయం ఏంటంటే బైబిల్ బోధలో ఐక్యత కొరకై బైబిల్ బోధ ఒకసారి చూస్తే ఒకటి దేవుడు ఐక్యత కోరుతున్నాడండి. దేవుడు ఐక్యత కోరుతున్నాడు. మనుషులందరూ ఐక్యత కలిగి ఉండాలని, ఏకమే ఉండాలని, ఒకటిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనడానికి ఎలా చెప్పగలమండి మనం? ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఐక్యత కలిగి ఉండాలని, ఒకటిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనడానికి ఏదన్నా ఒక చిన్న సంఘటన ఏదని చెప్తారా? ఆ ప్రశ్న ఒకసారి ఆలోచించండి. ఐక్యతకు సంబంధించిన బైబిల్ బోధ ఏంటంటే దేవుడు ఐక్యత కోరుచున్నాడు అని చెప్తున్నాను నేను. దేవుడు ఐక్యత కోరుతున్నాడు అనడానికి దేన్ని బట్టి దేవుడు ఐక్యత కోరుతున్నాడు మనం చెప్పగలం. మనం వాస్తవానికి 33వ కీర్తన అనుకుంటా, నరులందరి ఆత్మలను ఏకరీతిగా నిర్మించాడన్న మాట ఉండిద్దండి. ఒకసారి చదువుదాం ఆ మాట. 33వ కీర్తన 15వ వచనంలో మనందరూ నిర్మించింది దేవుడు ఒక్కడైనప్పుడు వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించను. చాలమ్మ అంటే వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించడనే మాటలో ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకవేళ 750 మంది కోట్ల మంది ఉంటే వాళ్ళందరి హృదయాలను దేవుడు ఎలా నిర్మించాడండి? ఒక్కొక్కలా నిర్మించాడు. అందరినీ ఏకరీతిగా నిర్మించాడండి. ఇంకా చెప్పాలంటే ఆదికాండం మనం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపం నరులను చేదుము అనుకున్నప్పుడు నరులందరినీ ఎలా సృష్టించని ప్రసంగి గ్రంథకర్త చెప్తాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు అన్నాడు ఆయన. అంటే మనలందరినీ దేవుడు ఏకరీతిగా నిర్మించాడు. నరులందరినీ ఏకరీతిగా నిర్మించాడండి. మనమందరం దేవుని పోలిక, మనమందరం ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో నిర్మించలా. భౌతికమైన రూపాలు వేరైనప్పటికీ అంతరంగంలో ఉన్న ఆత్మ యొక్క రూపం ఒకటేనండి. నరులందరినీ ఏకరీతిగా నిర్మించిన దేవుడు. అందరం ఆ దేవుని చేతే, ఆ తండ్రి చేతే సృష్టించబడిన వారము. నరులందరినీ ఏకరీతిగా నిర్మించాడు. ఈ కారణం చేత దేవుడు మనుషులందరినీ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాడని, ఏకత్వం కలిగి ఉన్న వాళ్ళని దేవుని యొక్క కోరిక అండి. అంటే కీర్తనలో 133:1 ప్రకారంగా సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అనే పదంలో ఐక్యత కలిగి ఉండటం వల్ల మేలా కీడు జరిగిద్దా? ఏంటండి మేలు? ఐక్యత కలిగి ఉంటే, కలిసి ఉంటే మేలు ఏంటండి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలిసి ఉంటే ఏం చేయగలరండి? సమస్యను ఎదుర్కోగలరండి. ఏదైనా బాధ వస్తే కలిసి ఉంటే ఏం చేయగలరండి? ఆ బాధను పంచుకోగలరండి. ఏదన్నా ప్రతికూల విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రతికూల విపత్తులో తలా ఒక చెయ్యేస్తే కలిసికట్టుగా ఆ విపత్తును ఏం చేయగలరండి? ఓ మోయలేని బండరాయి ఉంది, ఒక 100 కేజీలది, ఒక వ్యక్తి దాన్ని కదిలించలేకపోతున్నాడు. నలుగురు ఉన్నప్పుడు నలుగురు కలిసి చేయుతను అందిస్తే ఈజీగా ఏం చేయగలరండి? పక్కకి డొల్లించగలరండి.
అంటే ప్రస్తుతం దేవుడు మనుషుల నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ ఏకరీతిగా నిర్మించా కాబట్టి, మీరందరూ నా ప్రతిబింబం, నా పోలికలు నిర్మాణం చేయబడ్డారు కాబట్టి ఏకరీతిగా ఉండండి, ఒకటిగా ఉండాలని దేవుడు కోరికండి. ఇంకా చెప్పాలంటే దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆదికాండం మీ 2వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నప్పుడు కూడా వాస్తవానికి ప్రతి వివాహంలో ఆ మాట చదువుతారండి. ఆదాముని దేవుడు నిర్మాణం చేసిన తర్వాత ఆయనకి సాటిని సహకారిగా ఉండడానికి అవ్వను నిర్మించి, ప్రతి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొనును, వారిద్దరు ఏకశరీరమై ఉందని అంటాడండి. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు కూడా కుటుంబంలో ఓ పురుషుడు స్త్రీ ఎలా ఉండాలి దేవుని యొక్క కోరిక అండి. ఏకమై ఉండాలి, ఒకటిగా ఉండాలి దేవుని యొక్క కోరిక అండి. అంటే కుటుంబంలో కూడా భార్యాభర్తల బంధాన్ని ఏర్పాటు చేసినప్పుడు భర్త భార్య ఒకటిగా ఉండాలి దేవుడి కోరిక అండి. ఒకటిగా అంటే దేవుడు ఏకత్వాన్ని కోరుతున్నాడు. ఆ ఏకత్వానికి సంబంధించి ఆ నమూనా భావజాలాలు మనలో పెట్టి మనల్ని అందరినీ ఏకరీతిగా నిర్మించాడు. ఒకవేళ నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఈ భూమి మీద కుటుంబం అనేది వివాహం అనే ఓ పునాది ద్వారా ఏర్పడుతుంది. కుటుంబానికి పునాది వివాహం అనే చాలా సందర్భాలు మనం వింటాం కదండి. వివాహం ద్వారా ఓ పురుషుడు స్త్రీ జతపరచబడినప్పుడు వాళ్ళిద్దరు దేవుడు ఏం చేస్తాడండి, బాడుగా చేస్తాడండి. ఎక్కడో పుట్టింది ఆ అమ్మాయి, నేను ఎక్కడో పుట్టాను, కానీ దేవుడి యొక్క విశేషమైన సంకల్పంలో మేమిద్దరం కూడాను ఒకటిగా ఉండాలని, ఒకే భావన కలిగి ఉండాలని, ఒకే ఉద్దేశం కలిగి ఉండాలని, మా ఉద్దేశాలు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా ఒకటిగా పనిచేయాలని దేవుడు ఏం చేశాడు, మాకంటూ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడండి. అంటే బాధాకరమైన సంగతి ఏంటంటే మనం అందరం ఒకటేని అంటామండి, మనుషులందరూ ఒకటేని అంటామండి, కానీ ఒకటి అంటాం కానీ ఏకత్వం ఉండదండి. ఒకరిని మనసులో ద్వేషిస్తాం, వ్యతిరేక భావాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, మనస్తత్వాలు కలవు. సమాజం అలాగనే ఉంది, ప్రస్తుతం మన కుటుంబ వాతావరణం కూడా అలాగనే ఉన్నాయండి. కాబట్టి బైబిల్లో దేవుడు ఏకత్వాన్ని కోరుతున్నాడు అనడానికి ఈ సంగతులు మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇంకా చెప్పాలి అంటే ఏకత్వం కొరకు యేసుప్రభు ప్రార్థన చేశాడండి. యేసుప్రభు ఇందా చదువుకున్న వచనంలో మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, యేసుప్రభు ప్రార్థన చేశాడండి ఏకత్వం కొరకు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో ఏకత్వం కొరకు ప్రభు ఏం చేశాడండి, ప్రార్థన చేసిన ఒక సుదీర్ఘమైన ప్రార్థన. 17వ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు ఆ ప్రార్థనలో యేసుప్రభు తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు, అపోస్తుల కొరకు ప్రార్థన చేశాడు. అపోస్తులు బోధ వినిన వారందరూ కూడా ఒకటిగా ఉండాలని మన కొరకు కూడా యేసుప్రభు వారు ఏం చేశాడండి, అక్కడ ప్రార్థన చేశాడండి. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఏకమై ఉండలాగున వారును, అంటే అపోస్తులు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం ప్రార్థన చేయట్లా. అపోస్తులు మాత్రమే కాదు ఏకమై ఉండాల్సింది, అపోస్తుల బోధ ద్వారా ప్రపంచంలో ఎవరైతే నన్ను గురించి వింటారో విన్న వారందరూ ఎలా ఉన్నారు ప్రభు ప్రార్థన చేశాడండి, ఏకమే ఉండాలి, ఒకటిగా ఉండాలి, వాళ్ళ మధ్య విభేదాలు ఉండకూడదు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉండకూడదు, వాళ్ళ మధ్య తారతమ్యాలు ఉండకూడదు అని యేసుప్రభు వారు ప్రార్థన చేశాడండి. ఏ సందర్భంలో ఈయన ప్రార్థన చేశాడండి, యేసుప్రభు వారు ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ప్రార్థన చేశాడండి? అమ్మ స్త్రీలు చెప్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయం అనేది యేసుప్రభు చేసిన ప్రార్థన అయితే, ఎలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు ప్రార్థన చేశాడండి ప్రార్థన? యేసుప్రభు వారు సిలువ మరణానికి వెళ్ళబోయే ముందు చేసిన ప్రార్థన అండి, ఒక సుదీర్ఘమైన ప్రార్థన అండి. ఓ భయంకరమైనటువంటి వేదన పొంది మహాఘోరమైనటువంటి శ్రమలు ఎదుర్కొని గడికి ముందు చేసిన ప్రార్థన అండి. ఆయన వీపు నాగరసాల వల్ల దున్నబడే సందర్భం సమీపంగా ఉంది, ఆయన ముఖాన్ని ఉమ్మివేయబడే సందర్భం దగ్గర బాటులో ఉంది. ఇస్కరియోతు యూదా ద్రోహం చేయబడే, ద్రోహానికి గురయ్యే సందర్భం ఆయన ముందు జరగబోతూ ఉంది. అలాంటి ముందు ఆ సంఘటనలన్నింటినీ కూడా ఆయన మనసులో ఉంచుకొని దేని కొరకు ప్రార్థన చేశాడండి? ఆయన శ్రమల నుంచి తప్పించమని కాదు ప్రార్థన చేస్తుంది, ఆయన విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారు ప్రార్థన చేశాడు యేసుప్రభు వారు అంటే, ఏకమే ఉండాలి, ఒకటిగా ఉండాలి ప్రార్థన చేశాడండి. అంటే దేవుడు మనుషులందరూ ఏకమే ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, భేదాభిప్రాయం లేకుండా బ్రతకాలని ఆయన ప్రతిబింబంగా మనుషులు సృష్టించి అలాంటి బాంధవ్యాన్ని కుటుంబంలో ఏర్పాటు చేస్తే, ప్రస్తుతం దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి నడుచుకునే మనుషులు తగ్గిపోతున్నారు.
యేసుప్రభు యొక్క ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే, యేసుప్రభువును విశ్వసించిన వారందరూ, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా, ఒకటిగా ఉండాలని యేసుప్రభు చేసిన ప్రార్థన. ఆయన ప్రార్థనకి ప్రస్తుత సార్థకత చాలా చోట్ల లేదండి, ఏకత్వం కనబట్టలేదండి. అపోస్తులు కూడా వేడుకున్నారండి చాలా సందర్భాల్లో. మీరు పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు కానీ కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, వచనాలు కొద్దిగా రాసుకోండి. అపోస్తులు వేడుకున్నారండి. అపోస్తులు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, సహోదరులారా మీరందరూ ఏకభావంతోనూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అపోస్తులు ఏం చేశారంటే, ఏకత్వం కొరకు లేకపోతే ఐక్యత కొరకు వేడుకున్నారు. 1 కొరింథీ 1వ అధ్యాయము 10-12 వచనాల్లోనూ 11 రాసుకోండి. ఫిలిప్పీ పత్రిక 4:1 కూడా చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4:1లో, కాబట్టి ఎఫెసీ పత్రిక చదువుతున్నారమ్మా. ఫిలిప్పీ సమాధానమైన బంధం చేత, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ప్రభునందు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, స్థిరులై ఉండుడి. ప్రభులోకి వచ్చిన వారందరూ ఎలా ఉన్నారండి? ఈ విశ్వాసులందరూ కూడా ఎలా ఉండాలి అంటాడంటే, స్థిరులుగా ఉండాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలని పౌలు ఏం చేస్తున్నాడు వారి విషయంలో కూడా కోరుకుంటున్నాడండి. ఎఫెసీ పత్రిక మూలవాక్యంలో కూడా మనం చదువుకుంది ఏంటంటే, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి ఎందు అనే మాట, శ్రద్ధ కలిగిన వారే ఉండుడి. కొలస పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం కూడా ఒకసారి చూస్తే, ఐక్యతకు సంబంధించి అపోస్తులు బోధించినటువంటి సందర్భాల్లో వీటన్నిటిపైన ఒక వ్యక్తి సంపూర్ణ అవ్వాలంటే చంపవలసినవి, విసర్జించవలసినవి, వాటిని ధరించుకోవాల్సినవి గురించి చెప్తూ పరిపూర్ణమైనది ఏంటో చెప్తున్నాడండి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి, క్రీస్తు అనుగ్రహించు. ఇక్కడ ఒక మాట అన్నాడండి, వీటన్నిటికీ పరిపూర్ణమైన, ఒక్కొక్కటి చెప్తున్న తర్వాత జాలిగల మనసు ఇలా చెప్తాడని ప్రారంభించి, పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. పరిపూర్ణత అంటే ఒక వ్యక్తి క్రీస్తు యేసునందు సంపూర్ణ అవటానికి ఏకత్వం కలిగి ఉన్నటువంటిది చాలా చాలా అవసరం అనే కోణంలో పౌలు కూడా చాలా సందర్భాలు వేడుకున్నాడండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక వెళ్ళిపోదాం, మన మూలవాక్యంకి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఆ కాంటెక్స్ట్లో, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో నొకరినొకడు సహించుచు అన్నాడండి. అంటే అక్కడ ఏం జరుగుతూ ఉండొచ్చు అండి? బహుశా ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఏం జరుగుతూ ఉండొచ్చు? ఐక్యతను కాపాడుకోండి ఎందు శ్రద్ధ కలిగిన వారే అనే మాట ఉపయోగిస్తున్నాడు. అంటే ఐక్యతను కాపాడుకోవలసిన విషయంలో విశ్వాసులైన వారు ఐక్యత కలిగి ఉంటే ఈ మాట అనవసరం లేదండి. సహోదరులారా మీరు ఐక్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్తారండి ఎవరైనా? అంటే వాళ్ళ మధ్య ఏదో సమస్య వచ్చిందండి, ఏదో చిన్న వివాదం వచ్చిందండి. ఇక్కడ సమస్య 2 అధ్యాయాలు చెప్పాడండి. యూదులు అన్యుల మధ్య ఒకలాంటి విద్వేషం ఉంది, ధర్మశాస్త్రం అనే విద్వేషం. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేసిన తర్వాత యేసుప్రభు యొక్క శరీరమైన సంఘంలో వీళ్ళిద్దరిని నూతన పురుషుగా సృష్టించాడండి. ఇప్పుడు యూదుడని లేదు, అన్యుడని లేదండి. ఇప్పుడు నేను యూదునని ఆయన గర్వించిన అవసరం లేదు, నేను అన్యుడిని తక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇద్దరిని నూతన సృష్టిగా చేసిన తర్వాత ఉభయులను ఇద్దరిని సమానంగా చూశాడు యేసుప్రభు వారు. వారి కొరకు ప్రాణం పెట్టడమే కాకుండా వాళ్ళని ఏం చేశాడు? విమోచించి సంఘంలోకి
తీసుకొని వచ్చాడండి. అంటే వాళ్ళ మధ్య ఒకవేళ సమాధానకరమైన పరిస్థితి లేని స్థితిలో ఉంటే, యూదులు అన్యులు అనే భేదాభిప్రాయం ఉంటే, ఇప్పుడు పౌలు వాళ్ళ విషయంలో ఏ వేడుకుంటున్నాడండి? సమాధానంగా ఉండండి, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోండి ఎందు శ్రద్ధ కలిగిన వారే అనే మాట చెప్పాడండి. అంటే ఇక్కడ సమాధానం అనే మాట చెప్పాడు. అక్కడ సమాధానం అంటే ఏంటండి? ఆ వచనంలో సమాధానం అనే మాట చెప్పాడండి. ఏంటంటే సమాధానం అంటే? ఎవరైనా చెప్తారా సమాధానం అనే మాటకు అర్థం? అక్కడే అన్నాడండి, కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత. ఏంటంటే సమాధానం అంటే ఏంటండి? సోదరులు చెప్తారా? సోదరులు ఎవరు చెప్పట్లేదు. సమాధానం అంటే ఏంటండి? అంతేనండి, గొడవ లేకుండా ఉండటం అండి, యుద్ధం లేకుండా ఉండటం అండి, వ్యతిరేకతలు లేకుండా ఉండటం అండి, మనస్పర్ధలు లేకుండా ఉండటం అండి, తారతమ్యాలు లేకుండా ఉండటం అండి, ప్రేమ కలిగి బ్రతకటం అండి, సఖ్యత కలిగి ఉండటం అండి. అంటే సమాధానం అనే మాట మనం చాలా విరిగా వాడతాం. సమాధానంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఏ చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వచ్చిన అన్నదమ్ముల మధ్య రే సమాధానం పడంట, సమాధానంగా ఉండాలి మనం అంటారండి. ఏంటి సమాధానం అంటే? యుద్ధం లేకుండా ఉండటం అండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే మనుషుల మధ్య సమాధానం లేని స్థితిలో ఉంది. సంఘాల్లో కూడా సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, సమాధానం ఉన్న చోటే ఐక్యత సాధ్యమే తప్ప సమాధానం లేకపోతే ఐక్యత అనేది సాధ్యం కాదండి. అంటే మొదట మనుషుల మధ్య వచ్చిన వ్యతిరేకతలు ఏమవ్వాలి? విరోధభావం ఏమవ్వాలి? క్లియర్ అవ్వాలండి. మనస్పర్ధలు ఏమవ్వాలి? క్లియర్ అవ్వాలండి. భేదాభిప్రాయాలు ఏమవ్వాలి? క్లియర్ అవ్వాలండి. అవి పోకుండా మనుషుల మధ్య ఐక్యత అనేది సాధ్యమయ్యేది కాదండి. అంటే ఈ వచనంలో పౌలు ఈ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి, శ్రద్ధ కలిగి ఉండాలని చెప్తూ ముందుగా దాన్ని ఎలాగ ప్రారంభించాడంటే, సంఘము వాస్తవానికి ఈ భూమి మీద ఉన్న సంఘం ద్వారానే పరలోకంలో ఉన్న దేవదూతలకి, ప్రధానులకి, అధికారులకి దేవుని జ్ఞానం తెలియపరిచేదైతే, ఈ సంఘంలో క్రీస్తు మూలంగా తరతర దేవుడు మహిమ తెచ్చేదైతే, ఆ మహిమ తెచ్చే సంఘం ఎలా ఉండాలి? కలహాలతో ఉండాలా? భేదాభిప్రాయాలతో ఉండాలా? వ్యతిరేక భావాలతో ఉండాలా? విరోధ భావాలతో ఉండాలా? కాబట్టి ఇదిగో నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత నీ మూలంగా తరతరాలు దేవునికి మహిమ తేవాలి క్రీస్తు ద్వారా. అలాంటి స్టేటస్ నీకు ఇచ్చినప్పుడు, అలాంటి స్థాయి నీకు ఇచ్చాడు కాబట్టి మనలో ఉండవలసిన బాంధవ్యం ఏంటంటే సమాధాన బాంధవ్యం ఉండాలి. అంటే వ్యతిరేకతలు లేకుండా, కలహాలు లేకుండా, మత్సరం లేకుండా, ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, సహోదరులు కానీ సోదరులు కానీ. కొన్ని సందర్భాల్లో సంఘాల్లో ప్రస్తుతం ఏమవుతుందంటే అసమాధానం ఎక్కువైపోతుందండి. మనసులో భేదాభిప్రాయాలు ఉన్నాయండి. మనుషుల మధ్య మనపూర్వకంగా పలకరించుకోలేని పరిస్థితి వస్తుందండి. సంఘాల్లో హృదయపూర్వకంగా పలకరించుకోలేని, మాట్లాడుకోలేని పరిస్థితి వస్తుందండి. అంటే ఇప్పుడు ఈ సమాధానం ఐక్యతకి ఆధారం అవుతుంటే పౌలు అన్నాడు సమాధానం అనే బంధం చేత. ఇంతకీ సమాధానం లేకపోవటానికి కారణాలు ఏంటండి? ఓ మనుషుల మధ్య, దేవునికి మనిషికి మధ్య సమాధానం లేకపోవడానికి కారణం ఏంటండి? ఏదో వ్యతిరేకంగా చేయటం అండి, విరోధ భావంతో ఏదో చేయటం అండి, కాని పని చేయటం వల్ల మనుషుల మధ్య సంబంధాలు ఏమవుతాయండి? తెగిపోతాయండి. అంటే ఇక్కడ సమాధానం లేని స్థితిలో ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు ఏం చేశాడండి? సమాధానపరుచుకున్నాడండి. అంటే ఈ సమాధానపరచడానికి సంబంధించి కూడా ఎవరెవరు ఏం చేశారో మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని పరలోకంలో దేవుడు సమాధానపరుచుకోవడానికి ఏం చేశాడంటే తన కుమారుడిని క్రీస్తుని లోకాన్ని పంపించాడండి. అవునా కాదండి? అంటే పూర్వం వాస్తవానికి మనం సమాధాన లేని స్థితిలో ఉన్నాం. యేసు ప్రభువులోకి రానప్పుడు, లోకంలో ఉన్నప్పుడు దేవునికి విరోధులుగా శత్రువులు బ్రతుకుతూ వచ్చాం. అయితే దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరుచుకోవడానికి ఏం చేస్తాడయ్యా అంటే, దేవుడు సమాధానానికి అధిపతి అన్నాడు బైబిల్లో. దేవుడు తనతో సమాధానపరుచుకోవడానికి మధ్యవర్తిగా తన కుమారుడు క్రీస్తుని ఏం చేసిన ఈ లోకాన్ని పంపించి మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడండి. ఒకవేళ యేసు ప్రభువు ఈ లోకానికి పంపబోతే మనుషుల మధ్య ఉన్నటువంటి విద్వేషం, పాపం వల్ల వచ్చినటువంటి శత్రుత్వం, విరోధభావం పోయేదా అంటే అది పోయేది కాదండి. ఎందుకంటే పాపానికి
విరోధ భావం అంటే పాపం చేసిన మనిషి దేవునికి విరోధి అయితే ఆ విరోధ భావం పోగొట్టడానికి దేవుడు ఎవరిని పంపించాడండి? యేసు ప్రభువుని పంపించాడండి. అందుకే యోహాను 1 కొరింథీ పత్రిక కాకుండా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసు ప్రభువు గురించి ఆయన సమాధానకర్తగా సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చిన వ్యక్తిగా చెప్పాడండి. 5వ అధ్యాయం 18 చదువుతున్నప్పుడు పాపులైన మనుషులను దేవునితో సమాధానపరచడానికి యేసు ప్రభువు ఏం చేసిన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా యూదుల్ని అన్యుల్ని ధర్మశాస్త్రం అనే అడ్డుగోడ వాళ్ళ మధ్య సమాధానాన్ని కుదర్చకపోతే వ్యతిరేక భావాలు పెంచితే యేసు ప్రభువు వచ్చే ఏం చేశాడండి? ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఇద్దరిని ఉభయుల్ని ఏకం చేశాడండి. ఒక నూతన పురుషుడిగా చేశాడండి, నూతన సృష్టి గావించాడండి. అంటే ఇది యేసు ప్రభువు వారు చేస్తుందండి. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడండి? సమాధానపరిచే విషయంలో దేవుడేమో తన కుమారునిచ్చి లోకంలో పాపులైనటువంటి మనుషుల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు. యేసు ప్రభువు వారేమో ప్రాణం పెట్టి విరోధ భావంలో ఉన్నటువంటి మనుషుల కొరకు ఆయన రక్తం చిందించి నిబంధన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులైన దేవుడితో సమాధానపరిచాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడండి? పరిశుద్ధాత్మ యొక్క పాత్ర పరిశుద్ధపరుస్తూ ఉన్నాడని మనం చదువుతాం ఎప్పుడు కూడాను. ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియలో మన దగ్గరికి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఓ బోధన తీసుకొని వస్తాడండి. ఇందాక యోహాను సువార్తలో మనం చదువుకున్న 17వ అధ్యాయం ఏకత్వం మూలం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడినటువంటి సంగతులు అంగీకరించడం వల్ల ఏకత్వం అనేది సాధ్యమైద్దండి. అంటే పరిశుద్ధాత్మను పరిశుద్ధపరిచే విషయంలో మన దగ్గరికి ఏం చేస్తాడంటే వాక్యాన్ని తీసుకొస్తాడండి, బోధన తీసుకొస్తాడండి. ఆ బోధ విని వారందరూ కూడాను ఒకవేళ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక పరిశుద్ధాత్ముడు ఆ బోధను మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక బోధ తెస్తాడా, రకరకాల బోధలు తెస్తాడా పరిశుద్ధాత్ముడు? అమ్మా, ఒక బోధ తెస్తాడా పరిశుద్ధాత్ముడు? రకరకాల బోధలు తెస్తాడా? ఒకే బోధన చేస్తాడండి. మీరు యోహాను సువార్త యోహాను పత్రికలో చెప్తాడండి 4వ అధ్యాయంలో అనుకుంటా 1 నుంచి చదువుతున్నప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయే ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరీక్షించడం అన్నాడండి. అంటే దేవుని సంబంధమైనటువంటి బోధ ఉండిద్ది, దేవుని సంబంధమైన కాని బోధ ఉండిద్దండి. అప్పుడు దేవుని సంబంధమైన బోధ దేవుని ఆత్మచేత ప్రేరేపిస్తాడు. తిమోతి పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొంతమంది కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టులు అయిపోతారని చెప్తూ విశ్వాస భ్రష్టులు అవ్వడానికి కారణం ఏంటంటే దెయ్యముల బోధ ఏందో లక్ష్య పెడతారంటాడండి. అంటే దెయ్యాలు కూడా బోధిస్తాయా? దేవుని ఆత్మ కాకుండా వేరొక ఆత్మచేత బోధించే ప్రతి బోధ ఏ బోధ అండి? దెయ్యముల బోధేనండి. అప్పుడు దెయ్యముల బోధ మీద ఒక వ్యక్తి విశ్వసించడం వల్ల దెయ్యాల విశ్వాసం వచ్చింది. మనుషులు దేవుని సంబంధులుగా కాలేరండి వాళ్ళు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునే విషయంలో మనుషుల మధ్య సమాధానం లేని స్థితిలో మనుషులు దేవుడు ఏం చేశాడండి? సమాధానపరుచుకున్నాడు. దేవుడు సమాధానపరిచే విషయంలో దేవుడు ఏం చేశాడో బైబిల్లో చెప్పాడు. అలాగనే యేసు ప్రభువు ఏం చేస్తాడో బైబిల్లో చక్కగా రాశారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడో కూడా సమాధానపరిచే విషయంలో పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉందండి. ఓ పాపిని పరిశుద్ధపరిచే విషయంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంటే ఈ పరిశుద్ధపరచబట్టడానికి సంబంధించినటువంటి బోధన మనుషుల దగ్గర తీసుకొస్తున్నాడు మన స్థితిని మనకు తెలియపరచడానికి. అది అపోస్తుల యొక్క బోధ. ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆ బోధను విశ్వసించిన వారందరూ ఎలా ఉండాలని ప్రార్థన చేసి అంటే ఏకత్వం కలిగి ఉండాలి, ఒకటిగా ఉండాలి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటండి? ముగింపుకు వస్తున్నాను నేను. మనం చేయాల్సింది ఏంటండి ఏకత్వానికి సంబంధించి? పరిశుద్ధాత్ముడేమో పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధపరచబడే ప్రక్రియ బాప్తిస్మ అయితే బాప్తిస్మ దగ్గరకు బోధ దగ్గర తీసుకొస్తుంటే మనం చేయాల్సింది ఏంటండి? ఆ వచనంలో ఈ ఐక్యతకు సంబంధించి మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ చెప్పాడండి, ఐక్యతను కాపాడుకుంటూ ఏం చూపించాలంటాడండి? శ్రద్ధ కలిగి ఉండాలి అంటాడండి. ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఉండాలి. ఐక్యతను కాపాడుకునే విషయంలో కొండుటలో శ్రద్ధ ఉండాలి. అమ్మ, శ్రద్ధ దేవుడు ఉంటాడో మనం ఉండాలా? ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ దేవుడు ఉంటాడో మనం ఉండాలా? ఐక్యతను కాపాడుకునే విషయంలో ఐక్యపరిచాడు. ఒకప్పుడు మనం విరోధులం శత్రులం అయితే యేసుని ఈ లోకాన్ని పంపించి మనల్ని ఆయనతో సమాధానపరుచుకొని
వాళ్ళందరినీ ఒకటి చేశాడు. యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి, విరోధ భావంలో ఉన్న వారి కొరకు, శత్రులమైన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని సమాధానపరిచి ఒకటిగా చేశాడు. పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరిచి దేవునికి ఇష్టమైన పిల్లలుగా మార్చి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. విరోధ భావాన్ని పోగొట్టాడు. మళ్ళీ ఐక్యత సమాధానం అనే బంధం చేత, అంటే ఈ సమాధానాన్ని బాంధవ్యంగా ఇచ్చాడు దేవుడు. ఆత్మ ఐక్యపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఐక్యత కలుగు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటండి? ఐక్యపరిచినటువంటి మనము ఐక్యతను కాపాడుకునే విషయంలో ఏం చేయాలండి? శ్రద్ధ ఉండాలండి. ఇప్పుడు దేవుడు వివాహంలో ఓ పురుషుని స్త్రీని జతపరుస్తున్నాడని చెప్తామండి చాలా సందర్భాల్లో. దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు ఎవరో వేరు చేయకూడదు, మరణం తప్ప ఎవరో వేరు చేయకూడదు. ఇప్పుడు దేవుడు జతపరిచాడు అని మనం అన్న నమ్ముతాం. కలిసి ఉండవలసింది ఎవరండి? మరణ వారికి ఎవరు కలిసి ఉండాలండి? వాళ్ళు కలిసి ఉండాలండి. కలిసి ఉంటే దేవుడు కోరుకునే కుటుంబాన్ని వాళ్ళు కట్టుకుంటారండి. దేవుని చిత్తం వాళ్ళ జీవితం నెరవేర్చబడిద్దండి. దేవుడు ఆశించే ఫలాలు ఆ కుటుంబంలో వస్తాయండి. మరి అసమానం దెబ్బలాడుకుంటూ ఉంటే, ఒకరి మీద ఒకళ్ళు మనసులు కలుపుకోకుండా వ్యతిరేకతలతో, విరోధాలతో, మనస్పర్ధలతో ఒకరి మీద ఒకళ్ళు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సమాధానం కుదిరిద్దా? ఐక్యత కుదిరిద్దా? ఐక్యత కుదరదండి. అక్కడ మనం చిన్న సూత్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సమాధానపరిచాడు, ఆ సమాధాన బాంధవ్యాన్ని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ వాళ్ళందరినీ ఐక్యపరిచాడు. ఐక్యపరిచినటువంటి ఈ ఆత్మ కలిగిన వారమై మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఐక్యతను కాపాడుకునే విషయంలో మనకేముండాలండి? శ్రద్ధ ఉండాలండి. నేను ముందే చెప్పాను, మనం ఐక్యత కలిగి ఉండడానికి చూపించే శ్రద్ధ కంటే కూడాను వేరు వేరు విషయాల్లో శ్రద్ధ వెళ్ళిపోతుందండి. శ్రద్ధ విషయంలో కాపాడుకోవాలి, మేము కలిసి ఉండాలి, కలిసికట్టుగా మేము పనిచేయాలనే విషయంలో ప్రస్తుతం మనసులు ఏకం లేకుండా ఆయన చెప్పింది నేను ఎందుకు చేయాలి, ఆయనకి నేను ఎందుకు లోబడాలి, నాకేం తక్కువ, ఆయనతో నేను ఎందుకు కలుస్తాను అని భేదాభిప్రాయాలు పెంచుకోవటం ఎక్కువైపోతుందండి చాలా చోట్ల. అప్పుడు ముగింపుకు వచ్చేస్తున్నాను. మొదటి సెక్షన్ మనం ముగించుకుందాం. ఇప్పటి వరకు మనం ఆలోచించిన విషయాల్లో అంటే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం, దేవుడు లోకంలో భ్రష్టత్వంలో ఉన్న మనల్ని క్రీస్తులో తీసుకొచ్చిన తర్వాత క్రీస్తులో ఉండే వాతావరణాన్ని ప్రతి మనిషి, ఒక విశ్వాసి అనుభవిస్తూ సాటి మనుషుల పట్ల ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఏక మనసు కలిగి ఉండటానికి ప్రయాసపడాలనే ఒక ఉద్దేశంగా చెప్పుకుంటూ, లోకంలో ఏకత్వం లేదండి. ఎక్కడ చూసినా వ్యతిరేకతలు, విరోధాలు, మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే లోకం నుంచి మనం తప్పించబడ్డాం, క్రీస్తులోకి వచ్చాం. యేసు ప్రభువు యొక్క పాలనలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి ఎలా బ్రతకాలి? ఐక్యత కలిగి బ్రతకాలి, ఏకభావం, ఏకతత్వాన్ని కలిగి బ్రతకాలి. కానీ లోకం ఎలా ఉందో ప్రస్తుత సంఘాల్లో కూడా అలాగనే, కుటుంబ వ్యవస్థలు కూడా అలాగనే ఉన్నాయండి. భేదాభిప్రాయాలతోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయండి. కలిసే ఉంటారు కానీ మనసులు మాత్రం కలవండి. ఒకరి మీద ఒకళ్ళు ఎప్పుడూ పొసగకుండా వ్యతిరేకంగానే ఆలోచించే భార్యాభర్తలు ఎక్కువ కుటుంబాలు ఉన్నారండి. ఇది ఐక్యత ఉన్న చోట క్షేమాభివృద్ధి ఉంది తప్ప, ఐక్యత లేని చోట, విరోధ భావాలు ఉన్న చోట క్షేమాభివృద్ధి చెందదండి. అది ఏ ఆర్గనైజేషన్ చూడండి, కుటుంబం చూడండి, సంఘాలు చూడండి, ఐక్యత ఉంటే క్షేమాభివృద్ధి చెందిద్దండి. ఐక్యత ఉంటే కలిసి ఉంటారండి. అంటే ఐక్యత అనే పదంలోనే ఏముండిద్దండి? కలిసికట్టుతనం ఉండిద్దండి. కలిసికట్టుగా చేస్తారండి. ఎవరు కోరుగా ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగా ఉన్నారనుకోండి, చిన్న పని కూడా చేయలేరండి. ఐక్యతకు మూలం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత బోధించబడిన సంగతులు మనం అంగీకరించడం అండి. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఐక్యత కలిగి ఉండాలని యేసు ప్రభువు చేసిన ప్రార్థన యొక్క సారాంశం ఇగో, పరిశుద్ధాత్మ చేత బోధించబడిన సంగతులు అంగీకరిస్తే మనలో ఏకత్వం వచ్చిద్దండి. మానవ అభిప్రాయాలను బట్టి ఏకత్వం రాదండి. ప్రస్తుతం చాలామంది సొంత థీరీలు తీసుకొస్తారండి. వాక్యం బోధించే వాళ్ళు సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, అభిప్రాయాలు చెప్తూ ఉంటారండి. ఇప్పుడు నేను రీసెంట్గా మా బంధువులు ఒక ఆయన కలవటానికి వెళ్ళానండి గుంటూరులో. అయితే ఆయన ఒక మతశాఖ ఆయనండి. లైవ్ వస్తుందా? ఒక మతశాఖనే అండి. ఇప్పుడు ఆయన సమ్ము ఏదో చర్చిలో వర్క్ చేస్తున్నాడండి, సువార్థికుడిగా చేస్తున్నాడండి. అబ్బో, మీ క్రీస్తు సంఘమా, అక్కడ ఉప్పు కారం ఉండదుగా అన్నాడండి.
అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్రీస్తు సంఘంలో ఉప్పు కారాలు ఉండవుగా మీకు అన్నాడు ఆయన. అంటే నేనేం మాట్లాడలేదు, పెద్ద ఆయన సరే అనుకున్నానండి.